ఫ్యాటీ లివర్ డయాటీలు ఎల్లప్పుడూ ఒకే సమాధానం గురించి ఆలోచించరు, అది ఫ్యాటీ లివర్ రోగాన్ని ఎలా చికిత్స చేయాలి అని. మీకు ఫ్యాటీ లివర్ వ్యాధి అనగా FLD ఉందని నిర్ధారణ అయితే మీ మనసులో ఏ పదార్థాలను తినాలి, భరించాలి అనే ప్రశ్న వస్తుంది. దీనికి సమాధానం ఇతర కారకాలు, పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఇది ఆల్కహాల్ వచ్చిన FLDనా కాదా? మీరు అధిక బరువా లేదా ఊబకాయులా? మీరు మధుమేహం, అధిక రక్తపోటు లేదా జీవక్రియ లోపాలు వంటి ఇతర సమస్యలతో బాధపడుతున్నారా? మీకు ఫుడ్ అలర్జీ ప్రతిచర్యలు ఉన్నాయని ఆహారం కొద్దిగా తీసుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు మీ స్వంత ప్రత్యేకమైన సమస్యకు సారిన పరిష్కారానికి గుర్తించడానికి సహాయపడవచ్చు. ఫ్యాటీ లివర్ కి ఆహార ప్రణాళికని ఎంచుకునేటప్పుడు వాటికి సమాంతరాలను ఆలోచించవలసి ఉంటుంది అన్నారు. ఆహారం, వ్యాయామం, బరువు తగ్గించడానికి ఉద్దేశించబడిన వాటికి ఇది సరైన సమయం. అంతేకాకుండా కాలేయంలోని కొవ్వు తగ్గించడానికి ఇది అత్యంత అద్భుతమైన చికిత్స. ఇది ఆల్కహాల్ తీసుకునే వారికి, తీసుకోని ఫ్యాటీ లివర్ రోగులు ఇద్దరికీ మంచిది. ఈ అసమానతలు ఆల్కహాల్ తీసుకుని ఫ్యాటీ లివర్ వారి కంటే ఆల్కహాల్ తీసుకునే ఫ్యాటీ లివర్ రోగులకు కఠినమైన నియమాలు ఉన్నాయి. లివర్ లో కొవ్వు వ్యాధికి ప్రధాన కారణం అధిక కొవ్వు కలిగిన ఆహారం తీసుకోవడమే. ఈ ఆహార పదార్థాలు ప్రత్యేకంగా అనారోగ్య కొవ్వు పదార్థాలతో ఎక్కువగా ఉంటుంది. దీన్ని గణనీయంగా తగ్గించాలి. FLD రోగులు ప్రతిరోజు గరిష్టంగా 30% క్యాలరీలను మాత్రమే తీసుకోవాలని సిఫార్సు చేయబడింది. మొత్తం మీద ప్రతిరోజు 1200 నుంచి 1500 క్యాలరీలను తప్పక తగ్గించాలి. గొప్ప విషయం ఏమిటంటే మీకు ఇష్టమైన అనేక పదార్థాలను మొత్తాన్ని వదిలేయాల్సిన అవసరం లేదు. మీరు ఏమి తింటున్నారు, ఎంత తింటున్నారు అనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవడంలో ఎక్కువ శ్రద్ధ పెట్టండి చాలు. ఇక్కడ అనేక రకాల రుచికరమైన ఫ్యాటీ లివర్ ఆహార పదార్థాలు కనిపిస్తాయి. మీరు చేయవలసిందల్లా కొవ్వు కరిగించడంతో పాటు కూరగాయలు, పళ్ళు ఎక్కువ తినాలి. సహజంగానే దీని అర్థం మిమ్మల్ని మీరు ఒక సలాడ్ తినే వ్యక్తిగా తయారు చేసుకుని ఆ తర్వాత కూరగాయ ముక్కలతో గాలాన్ టాప్ లా అవమని కాదు. సలాడ్ డ్రెస్సింగ్ తో పాటు అధిక కొవ్వు పదార్థాలను అరుదుగా తీసుకోవడం మంచిది. మంచి కాలేయానికి స్నేహితులైన కూరగాయలు, ఆకుకూరలతో పాటు పళ్ళు, పప్పు ధాన్యాలు, విటమిన్ C కలిగిన సాచురేటెడ్ పళ్ళు, ఆరెంజ్ లాంటి సిట్రస్ పళ్ళు ఎక్కువ తరచుగా తీసుకోవడం మంచిది. కూరగాయలు, పళ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇవి హెపటోసైట్స్ ను మరమ్మత్తు చేసి రక్షించి ఫోలేట్ ను పూర్తిగా కూడా కలిగి ఉంటాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.